మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొండల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, ఏప్రిల్ నెల కర్కాటక రాశి వాళ్ళకి మరి ఈ నెల జరగబోయే హైలైట్స్ ఏంటి? ఎటువంటి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి? అక్షయ తృతీయ ఉంది విశేషంగా, ఆ రోజు మరి ఏం చేయాలి? ఎలాంటి దానాలు చేస్తే ఈ నెలతో పాటు ఈ సంవత్సరం విశేషంగా వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారి ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగించాలి. ఓకే, అందరూ చాలా అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి మనం కోరుకుందాం. మీరు అడిగిన విధంగా చాలా టెక్నికల్గా క్వశ్చన్ అడిగారు. ఎలా ఉంటే బాగుంటుంది, గ్రహస్థితులు ఏంటి, తర్వాత కలిసి వచ్చే అంశాలు ఏంటి, అది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ ఈజ్ ది కీ టు సక్సెస్ అంటారు. ఇంకా వివేక వైరాగ్యం ఉండాలంట, విజ్డమ్. ఓకే, ఏదో చేయాలి తెలుసుకుంటేనే జీవితంలో సగం మనం పైకి వచ్చేస్తామని ఆది శంకరాచార్యుల వారు చెప్తూ ఉంటారు. అందుకనే ప్రతి ఒక్కరు వాళ్ళ జన్మజాతకాన్ని చూసుకోవటము, నక్షత్రం చూసుకోవటం, మనకి ఏది అనుకూలంగా ఉంది, ఏది ప్రతికూలంగా ఉందో తెలుసుకోవటము, అనుకూలంగా ఉన్నదాన్ని బట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయటం, ప్రతికూలంగా ఉంటే కనుక ఏం చేయాలి? భయపడకూడదు, రెమెడీస్ చేసుకోవాలి. రెమెడీస్ ఏ శాస్త్రంలో మనకు జ్యోతిష్యం చెప్పారు అదే శాస్త్రంలో పక్కన బ్యాక్ సైడ్లో రెమెడీస్ కూడా ఇచ్చారు. ఇవి చేసుకుంటే ఉండదని. ఎందుకంటే నేను యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ నేను రెమెడీస్ చేసుకుంటూ ఉంటా. నాకు మకర రాశి కాబట్టి నేను అన్ని అనుభవించి అన్ని చూస్తున్నాను కాబట్టి అది గ్రహాలు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు, మనం చేసే పనులు మనం చేయాలి. అవన్నీ మనకి అందులో శాస్త్రాల్లో ఉంది. ఇందులో మనం చూసుకుంటే ఏప్రిల్ మంత్లో వెరీ ఇంట్రెస్టింగ్గా 4 గ్రహాలు మాత్రమే ఒక హైలైట్. రెండో హైలైట్ ఫస్ట్ 15 days చైత్ర మాసం, నెక్స్ట్ 15 days వైశాఖ మాసం ఉంటుంది. మూడో హైలైట్ ఇందులో మనకి 19వ తారీఖున అక్షయ తృతీయ వచ్చింది. తర్వాత వైశాఖ మాసంలో నీరుని గనక దానం చేస్తే మహాపుణ్యం, నారాయణుడికి ఒకే స్వర్గలోకం, ఇవన్నీ డైరెక్ట్గా మనకి విష్ణుతత్వం వస్తుందని చెప్పేసి మన గ్రంథాల్లో వివరించారు. ఎందుకంటే ఉదక కుంభ దానం అంటారు. పేరు చాలా టఫ్గా ఉంటుంది. నథింగ్ బట్ వాటర్ బాటిల్ దానం చేయటమే ఉదక కుంభ దానం అంటే దానికి కొంచెం శాస్త్రీయబద్ధంగా ఒక రాగి చెంబు తీసుకొని కొత్తది, దాంట్లో నీరు పోసి మంచినీళ్ళు చక్కగా ఏదైనా సుగంధ యాలకులు కానీ ఏమన్నా వేసి తాగటానికి ఇస్తే, లేదంటే చిన్న పట్టిక బెల్లం కానీ ఏదైనా తాగటానికి ఇస్తే ఆ చెంబు పాత్రతో దానం చేస్తే ఉదక కుంభ దానం అంటారు. ఇది బ్రాహ్మణులకు కానీ వేద పండితులకు కానీ బాగా గురువులు లాంటి వాళ్ళకి ఇస్తే బాగా పుణ్యం అని చెప్పేసి మనకి శాస్త్రాల్లో వివరించడం జరిగింది. చాలా చిన్న రెమెడీ, చాలా బాగా ఎఫెక్టివ్ రెమెడీ అది. లాస్ట్ టైం నా వీడియో చూసి ఒకళ్ళు అమెరికాలో ఆ కార్లో వాళ్ళ వాటర్ బాటిల్ వేసేసుకొని వాళ్ళ ఆఫీస్కి అంతే వెళ్ళిపోయి అక్కడ అందరికి ఇచ్చేసారంట. సో అలా చేస్తే చాలా మెసేజ్ పెడితే చాలా ఆనందం వేసింది నాకు. సో ఇలా మనకి ఇది శాస్త్రంలో చెప్పారు. ఇవి ధర్మ సందేహాలు ఇవన్నీ సంబంధించి శాస్త్రాలు వివరించారు కరెక్ట్గా ఏ మాసంలో ఏం చేయాలనేది. అది మీతో షేర్ చేసుకోవడం జరిగింది. మన ప్రేక్షకులు కూడా చక్కగా దాన్ని సింపుల్ రెమెడీ, అంత హార్డ్లీ 500 రూపీస్ రెమెడీ చేసి బాగుంటారనేసి మనం ఆశిద్దాం. సో ఇది కర్కాటక రాశి మనం చూస్తే మిక్స్డ్గా ఉంటుంది. కొన్ని విషయాలు చాలా బాగుంటుంది, కొన్ని విషయాలు కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంది. పర్టికులర్గా సూర్యుడు వీళ్ళకి 10వ స్థానంలో ఉండటంతో ఇది ఉద్యోగరీత్యా ప్రమోషన్స్ అవన్నీ వచ్చేసి ఒక సెలబ్రేట్ చేసే మంత్ అని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా కొన్ని విషయాల్లో మానసికంగా టెన్షన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. మనం అది డీటెయిల్డ్గా చూద్దాం. ఫస్ట్ కర్కాటక రాశి, ఇందులో పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతా ఇందులో ఉంటుంది. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి హీ, హూ, హే, హో, డాడీ, డూ, డే, డో అన్న లెటర్స్ ఇందులో ఉంటాయి. అయితే ఈ ఏప్రిల్ మంత్లో మనకి 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అక్షయ తృతీయ దాని యొక్క ఇంపాక్ట్, దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో కూడా మనం ముందు చూద్దాం. ఇందులో ఫస్ట్ ఈ గ్రహాల యొక్క స్థితి మనం చూసుకుంటే లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్తో చూస్తే, అదేవిధంగా శుక్రుని వల్ల అభయం, సెక్యూరిటీగా ఉంటుంది. అంటే ఇందులో సూర్యుడు శుక్రుడు వల్ల చక్కగా మంచి లాభం ఉంటుంది, హ్యాపీగా ఉంటారు. వీళ్ళకి సూర్యుడు 10వ స్థానంలో ఉండటంతో ఏమవుతుంది, క్రియాఫలం. వీళ్ళు ఏదైనా పని చేస్తే ఈ టైంలో ఆ పనికి తగ్గిన రిజల్ట్ వస్తుంది, దాన్ని క్రియాఫలం అంటారు. అలానే 9వ స్థానంలో కుజుడు ఉండటంతో శారీరకంగా కొంచెం టైర్డ్నెస్, బలహీనంగా వచ్చే అవకాశం ఉంటుంది. బుధుని వల్ల ఆటంకాలు, విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా మార్సు బుధుడు వల్ల శారీరకంగా అలసట ఎక్కువగా ఉంటుంది, పనిలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి అని మనం చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి ఒక 70% బాగుంటుందని చెప్తాను. ఎందుకంటే సూర్యుడు గ్రహరాజు, ఆయన బాగా యోగ్యతను ఇస్తూ ఉన్నాడు వీళ్ళకి. 10వ స్థానంలో సూర్యుడు రావటం చాలామందికి ప్రమోషన్స్ వస్తుంది, జాబ్ ఆఫర్స్ వస్తాయి. అప్పటిదాకా వీళ్ళకి గుర్తింపు లేకపోతే గుర్తింపు వస్తుంది, బాస్ నుంచి సపోర్ట్ లేకపోతే సపోర్ట్ వస్తుంది, గవర్నమెంట్ ఆఫీషియల్ నుంచి సపోర్ట్ వస్తుంది. ఏ ప్రకారంగా చూసినా పెద్దల నుంచి బాగా అప్రిషియేషన్ అంతా వస్తుంది. 10వ స్థానంలో సూర్యుడు ఉండటం ఏమవుతుందంటే
దిగ్బలం అని చెప్తారు. అంటే మనకి జ్యోతిష శాస్త్రంలో 10వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల చాలా యోగధనిస్తూ ఉంటారని చెప్తారు. వీళ్ళకి ఏమవుతుంది, అర్ధ సిద్ధి. చూడండి ఎన్ని రకాల, చాలా బాగుంటుంది ఈ శ్లోకం మీనింగ్ కూడా. మనకి సంస్కృతంలో చూస్తే అర్ధ సిద్ధి, సదా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనం, సుసల్లాభం, సుసౌఖ్యం. టోటల్గా 7 ఉంటాయి ఇందులో. అంటే ధనం వస్తుంది, అర్ధ సిద్ధి అనుకున్న అప్పటిదాకా డబ్బులు కనుక రాకపోతే ధనము కానీ ఏదైనా కానీ వస్తుంది. ధనంతో కాబట్టి ఎన్ని రిసోర్సెస్ సపోర్ట్ మనకు వస్తుంది. సదా ఆరోగ్యం, ఆరోగ్యం బాగుంటుంది. బంధుమిత్రులతోటి చక్కగా కలుస్తూ ఉంటారు. బంధువులతోటి రాజదర్శనం, హైయర్ అఫీషియల్స్ కలుస్తూ ఉంటారు. సుసల్లాహో, వాళ్ళతో చక్కగా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. సుసౌఖ్యం, చూడండి ఎన్ని రకాలు, 6 రకాలు. ఇంకొకటి ఏంటి, మిత్రులతో కలిసి బాగా ఉంటుంది, మంచి సౌఖ్యంగా ఉంటారు, పెద్దలతో బాగా సంభాషిస్తారు. చూడండి అంటే సూర్యుడికి 7 గుర్రాలు ఉంటాయండి, మనకు చూస్తూ ఉంటాం పిక్చర్స్లో. అందుకని ఒక్క సూర్యుడు కనుక అనుకూలంగా ఉంటే చూసారా ఎన్ని రకాలు మనకు కలిసి వస్తుంది. అదే సూర్యుడు కనుక అనుకూలంగా లేకపోతే ఇన్ని రకాల విషయాలు మనం దూరంగా పోతారు. అందుకని సూర్యుడు గ్రహరాజు కాబట్టి 10వ స్థానంలో ఉండటంతో ప్రొఫెషన్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. గుర్తింపు చాలా బాగుంటుంది, పెద్దల నుంచి సపోర్ట్ వస్తూ ఉంటుంది. మనం ఆల్రెడీ అన్నీ చెప్పుకున్నాం. ఆరోగ్యం అన్ని విధాలా బాగుంటుంది. అయితే కుజుడు 9వ స్థానంలో ఉండటం విపరీతమైన ఖర్చులు పెట్టే అవకాశం ఉంటుంది. ఒకటి ఫస్ట్ కేర్ చేసుకోవాలి. రెండోది వీళ్ళ శత్రులు ఏమని చేస్తారేమో అని ఇబ్బంది పెడతారేమో ఒక భయంతో గూగుల్స్తో కూడా వీళ్ళు ఎక్కువ ఉంటారు. అయితే 9వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఆశనాచ ధనశూన్యం, శోషణం, దేహపీడనం, స్థాననాశనం, విరోధం చ. అంటే ఇలా చుట్టూ ఉన్న వాళ్ళని వీళ్ళని ఏమంటారు, కూలగొట్టాలి, ఇలా పొజిషన్ తీసేయాలని ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు. దేహపీడనం, శోషణం, అంటే అలసిపోవటం ఎక్కువగా ఉంటుంది. ధనశూన్యం, ధనం అనేది ఎక్కువగా ఉండదు వీళ్ళకి ఈ టైంలో అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయండి. ఓవర్ ఎక్స్పెండిచర్, విపరీతంగా ఖర్చులు పెడతారు. సో కుజుడు ఏం చేస్తున్నారంటేనండి, కొంచెం హెల్త్ పరంగా, ధనం ప్రకారంగా ఉన్న పొజిషన్లో ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నారు. సూర్యుడు మాత్రం బాగా ఇచ్చే పొజిషన్లో ఉన్నారు. అయితే ఇక్కడ ఎవరిని కన్సిడరేషన్ ఎక్కువ చేయాలంటే పరిస్థితిని బట్టి చూసుకుంటే సూర్యుడు చాలా చక్కగా స్ట్రాంగ్గా ఉన్నారు. సూర్యుడు యొక్క వచ్చే రిజల్ట్ బాగుంటుంది. కొంచెం ఒడిదుడుకులు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా చక్కగా వీళ్ళు బాగా రాణిస్తారని గమనించాలి. అయితే శుక్రుడు వీళ్ళకి 10వ స్థానంలో ఉండటంతో 11వ స్థానంలో ఇది మంచి పొజిషన్. శుక్రుడు 11వ స్థానంలో ఉండటం చాలా చాలా కలిసి వస్తుంది. అయితే ఇంటికి సంబంధించిన వ్యవహారంలో కంఫర్ట్ అనేది ఉండదు. అంటే ఈ టైంలో ఏసీ సరిగా పనిచేయకపోవటము, ఎక్కడో ఒక చోట ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఏ గ్రహమైనా సరేనండి జ్యోతిష శాస్త్రంలో 11వ హౌస్లో కనుక అన్ని లాభప్రదంగా ఉంటుంది. 11వ స్థానాన్ని లాభస్థానం అంటారు. అక్కడ శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుంది, పుష్టిగా ఉంటారు. కాంతి గ్లోరియస్గా ఉంటారు. తథా కీర్తి ప్రతిష్టలు చాలా బాగుంటుంది. ఇష్ట కార్య సాధకం, ఏదైనా కనుక ఇష్టపడిన కార్యక్రమం చేస్తే అందులో రిజల్ట్ బాగుంటుంది. క్షీరాన్న భోజనం, చక్కగా మంచి భోజనం చేస్తూ ఉంటారు. తర్వాత అన్ని విధాల జయం కలుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. అయితే పిల్లల విషయంలో హెల్త్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది మనకి గ్రహాలు వైజ్ చూసుకుంటే ఎలా ఉంటుంది, అయితే బుధుడు కొంచెం ఆటంకాలు కలిగిస్తూ ఉంటారే కానీ ఫైనల్గా రిజల్ట్ వస్తుంది. ఇవి ఒక రకంగా చూసుకుంటే అన్ని గ్రహాలు, ఒక కుజుడు తప్పక అన్ని గ్రహాలు వీళ్ళకి ఒక 70-75% దాకా అనుకూలంగా ఉంది. మిగతా 25% ఆటంకాలను కలిగిస్తూ ఉంటుంది. ఫైనల్గా విజయం సాధిస్తారని మనం చెప్పుకోవచ్చు. ఇక ఏ నక్షత్రాలు ఉంటాయి ఈ రాశిలో, వాళ్ళకి ఎలా ఉంటుంది మాసం? ఇందులో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు అన్నీ మంచి మంచి నక్షత్రాలు అండి. ఇందులో పునర్వసు నక్షత్రం వాళ్ళకి పరవాసము, ఫారిన్ వెళ్ళే అవకాశము, అవుట్ స్టేషన్ వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. క్షేమంగా ఉంటారు, అతిగా భయపడుతూ ఉంటారు, హెల్త్ బాగుండదు. ఈ ఒక్క విషయం చాలా గమనించుకోవాలి. కుజుని వల్ల ఈ 3 నక్షత్రాలు విపరీతంగా టెన్షన్ పడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. భయం అయితే పడనవసరం లేదు, ఎందుకంటే ఓవరాల్గా క్షేమంగా ఉంటారు, అభిప్రాయంగా ఉంటుంది. సూర్యుడు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఫైనల్గా రిజల్ట్ వస్తుంది. తర్వాత పుష్యమి నక్షత్రం వాళ్ళకి పరవాసము, వస్త్రలాభము, క్షేమము అంతా చూపిస్తూ ఉంటుంది. అయితే అతి భయము, దేహపీడనం, హెల్త్ కాంప్లికేషన్ ఉండటం వల్ల భయపడుతూ ఉంటారు. తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుందండి. హెల్త్ కొంచెం సపోర్ట్ ఇవ్వదు, అతిగా భయపడుతూ ఉంటారు. కానీ వీళ్ళకి లాభం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. మిగతా 3 నక్షత్రాలతో కంపేర్ చేస్తే వీళ్ళకి రాజ్య లాభం చూపిస్తుంది. అంటే ఏంటి, ప్రమోషన్ రావటము, లేదంటే ఉన్న జాబ్ కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవటం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళది ఓవరాల్గా షాపింగ్స్ అన్నీ చేస్తారు, క్షేమంగా ఉంటారు. ఈ 3 నక్షత్రాల్లో ఆశ్లేష వాళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉంది. రెండోది పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఇంకా ఫేవరబుల్ ఉంది. పునర్వస వాళ్ళకి కొంచెం ఛాలెంజింగ్గా ఉండే అవసరం ఉంటుంది. అయితే లత్తా కాన్సెప్ట్ ఏమీ లేకపోవడం వల్ల ఓవరాల్గా వీళ్ళదంతా బాగుంటుంది. ఒక్క పుష్యమి నక్షత్రం వల్ల కొంచెం ఏదైనా పని చేస్తే ఆటంకాలు ఎక్కువ ఉంటుంది, స్లోగా ఉంటుంది. శని యొక్క ప్రభావం ఇది గమనించాలి.
ఇక విశేషంగా ఈ మాసం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ప్రజెంట్ వీళ్ళకున్న గ్రాస్యది బట్టి, అలాగే అక్షయ తృతీయ కూడా ఉంది, మరి ఆ రోజు విశేషంగా ఏం చేస్తే మనీ ఫ్లోటింగ్ అనేది వీళ్ళకి బాగుంటుంది అంటారు? ఒకటి సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రం చదివితే ఏమవుతుందంటే పాజిటివ్ ఎనర్జీ ఇవ్వక ఇమ్మీడియట్గా ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటిదాకా మాకు లైఫ్లో ప్రమోషన్ లేదండి, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నామని ఎవరైనా కనుక అనుకుంటే బెస్ట్ టైం అండి. ఈ టైం మళ్ళీ 1 year దాకా రాదు. అందుకని సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వటము, తర్వాత సూర్య నమస్కారాలు చేయటము, ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం, లేదంటే సూర్య అష్టకం చదవటం, ఎనీథింగ్ సూర్యుడికి సంబంధించిన ఓం సూర్యాయ నమః చిన్న మంత్రాన్ని చదువుకున్నా కానీ హ్యాపీగా ఉంటుంది. ఫాదర్ లాంటి ఫిగర్ల దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుని చక్కగా పని స్టార్ట్ చేయండి. తర్వాత ఈ గోధుమలు దానం చేయటం, ఆవులకు తినిపించడం, ఇవి చేస్తూ ఉంటే చక్కగా కలిసి వస్తుంది. ఇది చాలా సింపుల్ హోమ్ రెమెడీ. ఇవి కాకుండా సూర్యగ్రహానికి కనుక సంపూర్ణ శాంతి ఈ టైంలో చేయించుకుంటే ఇంకా చక్కగా కలిసి వస్తుంది వీళ్ళకి. ఇవి కాకుండా మీరు మన అక్షయ తృతీయ ఈ సందర్భంగా చూసుకుంటే బంగారం కొనటం మనకు ఆనవాయితుంది. అది ఎక్కడ ఎలా వచ్చింది అనేది పక్కన పెడితే కొంటున్నారు, కొన్నవాళ్ళంతా హ్యాపీగా ఉంటున్నారు. నేను నా క్లయింట్స్ కూడా చాలామందికి సజెస్ట్ చేస్తాను కొనమని అని. ఎందుకంటే బంగారం చాలా పవిత్రమైన వస్తువు. హిరణ్య గర్భ అని విష్ణుమూర్తిని అంటారు. ఎందుకంటారు? బంగారంలో నుంచి పుట్టాడని కాబట్టి అనేది. అంటే విష్ణుమూర్తి అక్కడి నుంచి వచ్చాడంటే మరి ఎలా ఉంటుంది? అలానే హిరణ్య వర్ణం హరిణి సువర్ణ రజితం అని చెప్పి లక్ష్మీదేవిని బంగారంలాగా ఉంటారు, బంగారంలో ఉంటుంది, బంగారంలో తలతల మండిపోతుంది, మెరిసిపోతూ ఉంటుందని చెప్పేసి అమ్మవారిని అంటారు అనమాట. అంటే అది ఎక్కడ చెప్పారు? వేదంలో చెప్పారు. బంగారం మంచిది కాబట్టే కదా చేసింది. అందుకని ఈ టైంలో బంగారం ఎందుకు అంటే గుడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని అంటారు కదండి. ఇందులో ఆభరణాలు వచ్చిన వేళ కూడా ఉంటుందండి. కొన్ని ఆభరణాలు మన ఇంటికి వస్తే మన ఇల్లు బాగా ఎదిగి తర్వాత అంటుకుంటుంటామండి. సరైన డిజైన్ లేక, ఇది సీక్రెట్, చాలామంది సరైన డిజైన్ లేకుండా సరైన ముహూర్తంలో బంగారం కొన్నా ఆ బంగారం మన దగ్గర నిలవటం కాదు కదా, ఎక్కడన్నా లోన్లు పెట్టుకుంటారు, ఆ లోన్ నుంచి బయట కూడా ఇడిపించలేరండి. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ఈ శుభకరమైన ఈ పవిత్రమైన ఈ టైంలో లక్ష్మీ స్వరూపానికి సంబంధించి విష్ణుమూర్తి గర్భంగా ఉన్నాడు కాబట్టి బంగారం కొని తెచ్చి పెట్టుకుంటే అది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది, అక్షయము కరిగిపోదు. అలానే ఈ టైంలో భర్త భార్యకి ఏదన్నా కనుక కొనిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటే ఎప్పుడు స్థిరంగా ఇల్లంతా హ్యాపీగా ఉంటుందని ప్రతి ఒక్కరు కొనడానికి ట్రై చేయండి. తర్వాత అది కొనలేని వాళ్ళు ఏం చేయాలంటే చక్కగా మంచి మంచి శుభకరమైన వస్తువుల్ని దానం చేయటం, నీళ్ళని దానం చేయటం, ఎండి వస్తువులను దానం చేయటం, చిన్న చిన్న బంగారు బిళ్ళలు ఇలాంటివి ఉంటాయి చిన్న చిన్న, అవి దానం చేయటము. ఏదైనా సరే మంచి శుభకరమైన వస్తువులను కనుక దానం చేస్తూ ఉంటే ఆ యొక్క ఫలితం వీళ్ళకి స్థిరంగా ఉంటుంది. అన్నదానం చేయటం, టెంపుల్స్కి వెళ్ళటం, ఏదైనా కనుక డొనేట్ చేయగలిగితే చక్కగా ఉంటుంది. ఇలా ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు జీవితంలో ఉన్నతంగా ఎదగాలనే ఉంటుంది కదా. ఏ విధంగా మనకి మహర్షులు కొన్ని క్లూస్ పెట్టారు. ఈ పర్టికులర్ టైంలో ఈ పనులు చేస్తూ ఉంటే వాటి యొక్క రిజల్ట్స్ ఎప్పుడూ స్ట్రాంగ్గా ఉంటుంది. చాలామందికి నిలకడ ఉండదు జాబ్లో. ఈ జాబ్ వస్తుంది, ఆ జాబ్ పోతుంది, అది పోతుంది, మళ్ళీ ఎందులో ఎక్కడ నిలకడ ఉండదు. ఇలాంటి వాళ్ళు కనుక దీన్ని సద్వినియోగం చేసుకోగలిగితే స్థిరంగా ఉంటుంది. ఇది ఒక బెస్ట్ రెమెడీ. వాళ్ళకి చక్కగా ఏదైనా కనుక దానం చేయగలిగితే పెద్దవాళ్ళకి, బాసులు లాంటి వాళ్ళకి, హైయర్ అఫీషియల్ ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళకి కనుక బట్టలు కానీ ఏమైనా కనుక ఇవన్నీ దానం మంచిది కదండి. చేయగలిగితే ఈ యొక్క ఏమంటారు ఫ్లో బాగుంటుంది. నేను ఇంకేం చెప్తాను, అక్షయ తృతీయ రోజున కనుక స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకున్నా, కుబేర పాశుపత అభిషేకం చేయించుకున్నా, లేకుంటే లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేయించుకున్నా, విశేష హోమాలు చేయించుకున్నా, కనకదార స్తోత్రం చదువుతున్నా, శ్రీ సూక్తం చదవగలిగిన ఆ రోజంతా చాలా చక్కగా ఉంటుంది. అందరూ చక్కగా అలంకరణ చేసుకొని లక్ష్మీదేవిలాగా ఉండాలని, మగవాళ్ళు ఆడవాళ్ళు చక్కగా గుడికి వెళ్ళాలని చెప్పేసి మనం కోరుకుందామండి. చాలా బాగుండాలని మనం కోరుకుందాం. హోప్ఫుల్లీ ఈ నెలతో పాటు సంవత్సరం కూడా విశేషం కలిసి రావాలని చెప్పి కోరుకుందాం సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.